ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారాలండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే, చాలామందికి వాళ్ళు ఏ పని చేసినా వాళ్ళకి సక్సెస్ లేదు, వాళ్ళు ఏ పని చేస్తున్నా కూడా వాళ్ళకు అదృష్టం కలిసి రావడం లేదు, ఎప్పటికీ దరిద్రంతో బాధపడుతున్నారు అనుకునే వాళ్ళు ఏం చేయాలన్నప్పుడు ఇప్పుడు నేను ఒక మంచి రెమెడీ చెప్తానండి. ప్రతి ఒక్కరు ఇది పాటించండి, చేసి చూడండి, మీకు మంచి రిజల్ట్ అనేది 100% వస్తుంది. మీరు ఏం చేయాలంటే, గురుగారండి మాకు ఎప్పటికీ సమస్యలు ఉన్నాయి, దరిద్రంతో బాధపడుతున్నాము, ఎప్పటికీ ఒక సమస్య కాకుండా ఒక సమస్య వస్తున్నది, మనం ఏం చేయాలి గురువుగారు అన్నప్పుడు ఇప్పుడు నేను చెప్పే రెమెడీస్ ఏంటంటే, దరిద్ర బాధలు అన్నప్పుడు మనకు చాలా వరకు డబ్బు లేనప్పుడే మనకు దరిద్రం అనేది ఉంటుంది. కాబట్టి డబ్బు కలిసి రావాలన్నా, మనకు పట్టిన నవగ్రహాల దోషాలు తొలగిపోవాలన్నా కూడా మనం చేయవలసింది ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు ఇప్పుడు ఈరోజు అమావాస్య ఉందండి, కాబట్టి ఈరోజు శుక్రవారం అమావాస్య ఉన్నది. వీలున్న వాళ్ళు సాయంత్రం లోపు మీరు నది స్నానం చేయండి. మీ దగ్గర ఉన్న నదికి వెళ్ళండి, అక్కడ నది స్నానం చేయండి. ఓకేనండి, ఇదొకటి. గురుగారండి మీరు ప్రతి అమావాస్య రోజు, ప్రతి పౌర్ణమి రోజు మీరు నది స్నానాలు చేయండి. గుర్తుంచుకోండి, పౌర్ణానికి అమావాస్యకి మీరు ప్రతి అమావాస్యకి ప్రతి పౌర్ణానికి మీరు నది చూసుకోండి, సముద్రం చూసుకోండి, చెరువు చూసుకోండి, ఏదైనా ఒకటి చూసుకొని 100% మీ దగ్గర ఉన్న నది సముద్రంలో కూడా మనం స్నానాలు చేయాలి. నదిలో కావచ్చు, సముద్రంలో కావచ్చు, మనం తలస్నానం చేయడం వల్ల మనకు పట్టిన దరిద్రాలు తొలగిపోతాయని చాలా గ్రంథాలు చెప్తున్నాయి. కాబట్టి మీకు వీలున్నప్పుడు పౌర్ణమి రోజు, అమావాస్య రోజు మీరు 100% నది స్నానాలు చేయండి. అయితే ఇది ఒకటండి. అయితే గురుగారండి మాకు నది దగ్గర లేదు అనుకునే వాళ్ళు నదికి ఒకసారి మీరు నదికి వెళ్ళండి. అక్కడ ఒక థమ్సప్ బాటిల్ లోపల వాటర్ తెచ్చుకోండి, మీ ఇంటి రాజులు స్నానాలు చేయండి. మీరు ప్రతిరోజు చేసేటప్పుడు మీరు 2-3 స్పూన్లు కలుపుకొని చేయండి. అలా చేయొచ్చు. వీలున్న వాళ్ళు అమావాస్య ఒక్కరోజు నది స్నానం చేసి రండి. మీకేంటంటే 100% మీ దరిద్రాలన్నీ తొలగిపోతాయి. ఎందుకంటే మీకు మనం నది స్నానం లోపల అంత బలం ఉంటుంది. అయితే ఇంకొకటి ఏంటంటే, నది స్నానం చేస్తున్నప్పుడు గంగా నది అని 3 సార్లు అనుకొని మీరు స్నానం చేయండి. మీరు తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయి, పూర్వజన్మ పాపాలు మీకు అన్నీ తొలగిపోతాయి, అదృష్టం కలిసి వస్తుంది, దరిద్రం తొలగిపోతుంది. పౌర్ణానికి అమావాస్యకు నది స్నానం చేయాలని మీరు అనుకోండి. మీరు వెళ్ళండి, కొన్ని నీళ్లు తీసుకొచ్చి మమ్మీ డాడీతో కూడా చేయించండి. ఇది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా చేయొచ్చండి. మీకు అన్ని దరిద్రాలు తొలగిపోతాయి. వీలున్న వాళ్ళు చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ బంధువులందరికీ షేర్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. నమస్కారాలండి.